నమస్తే వెల్కమ్ టు P3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు కార్మికులను క్రమబద్ధీకరించాలి విద్యుత్ శాఖ ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి పదవ మోహరమైన నేడు బీబీ కాలంను ఏనుగుపై ఊరేగింపు బీబీకా అలవాకు దట్టిలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నవతరం పార్టీ ప్రజావారధిని సద్వినియోగం చేసుకోవాలి ప్రజావారధి ద్వారా వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తా ఎమ్మెల్యే ప్రతిపాటి బైన్స పట్టణంలో వరుస చోరీలతో బెంబరెత్తిపోతున్న ప్రజలు చోరీ జరిగిన స్థలాన్ని బైన్స ఏఎస్పీ అవినాష్ కుమార్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు కార్మికులకు శాశ్వత ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ 1535 యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కె ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మీడియా రీడర్స్ స్టోర్ కీపర్లను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రైవేటీకరణ చేస్తే తమ బ్రతుకులు రోడ్లపై పడి జీవితాలు విచ్ఛిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన అని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఫోన్ లేదు నెక్స్ట్ టైం పెట్టకండి ఫోటో కోసం వాస్తు ప్రకారం ఈరోజు మరి ప్రైవేటీకరణ చేయబోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్లీజ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మరి బట్టి గారు మా పవర్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క సార్కి ఇస్తున్నాము, మరి సీఎండి గారికి ఇస్తున్నాము. మరి ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు మా ఉద్యోగాలు మేము మా ఫ్యామిలీలు అందరం రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది మరి ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రైవేట్ మీటర్ కానీ ఆర్టిషన్స్ కానీ అందరు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు. మరి ఈ రోజు వరకు ఏమి కూడా చేయని పరిస్థితికి ఉంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మరి అది ఏదైతే ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఇమ్మీడియట్ గా ఆపాలనేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. హైదరాబాద్ పాత బస్తీ మొహరం సందర్భంగా డబీల్పురలోని బీబీకా ఆలం వద్ద రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీబీకా అలవాకు దట్టిలు సమర్పించారు. అనంతరం 10వ మొహరమైన నేడు బీబీకా ఆలంను ఏనుగుపై ఊరేగించారు. ఈ ఊరేగింపు షేక్ ఫైజ్ ఖమాన్, హలిజా కోట్ల, చార్మినార్, గుల్జర్ అవోజ్, మిరాలం మండి, పురాణి హవేలీ, దారి సోఫా, కాలికబార్, చాదర్గట్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు తమ శరీరంపై కొట్టుకుంటూ తమ రక్తాన్ని చిందిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇక్కడ ఈ మొహరం సందర్భంగా బీబీ అలావా నుంచి ఈ ప్రొసెషన్ మరియు ఎలిఫెంట్ కూడా ఒక దాదాపు 1 o'clock ఇక్కడ నుంచి బయలుదేరింది. పోలీస్ విభాగం తరఫు నుంచి లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ అన్ని రకాలు మేము ఏర్పాటు చేసుకున్నాము. అండ్ ఈ ప్రొసెషన్ దాదాపు ఒక 6 కిలోమీటర్ వరకు నడుస్తుంది. చివరిలో చాదర్ ఘాట్లో ఒక మజీద్ ఇలాయి దగ్గర ఇది అయిపోతుంది, మూసీ రివర్ పక్కన. సో పోలీస్ పరంగా తర్వాత జనరల్ పబ్లిక్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటానికి మేము అన్ని రకాల ఏర్పాటు చేశాము. మేము సిద్ధంగా ఉన్నాము. నవతరం పార్టీ ప్రజావారధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజలను పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చేపట్టిన ప్రజావారధి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త తోట రాజా రమేష్, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రజావారధిని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నేత మల్లెల శివ నాగేశ్వరరావు, జనసేన, బీజేపీ, నవతరం పార్టీల నేతలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు నవతరం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావారధి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, చిలకలూరుపేట శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకునే కార్యక్రమం ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవతరం పార్టీ ఆధ్వర్యంలో ప్రజావారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజావారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రజలకి దగ్గరగా ఉండేందుకు సమస్యలు పరిష్కారం చేసేదానికోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నవతరం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారు ప్రారంభించడం చాలా సుపరిణామం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం అందరం కూడా చూసాం, ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు, ఏ ఒక్క పని కూడా జరగలేదు. మనం అందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో మనం మమేకమై మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మనం నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు మంచి మిత్రులు. ప్రజావారధి చిలకలూరుపేటలో గత పాలకులు 5 సంవత్సరాల్లో అరాచకాలు, అనేక రకాలైనటువంటి అవినీతి, దోపిడీకి పాల్పడ్డారు. కాబట్టి అనేక సమస్యలు ఈరోజు చిలకలూరుపేటలో బయటపడతా ఉన్నాయి. అందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎవరైతే గత పాలకుల చేతిలో నష్టపోయారో, నష్టపోవడమే కాకుండా ఎవరి భూములైనా ఎక్కడైనా కారు చౌకగా దోపిడీ చేసినా ఈరోజు నా దగ్గరకు కానీ, నవతరం పార్టీ కానీ, మా రాజా కానీ, మా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జయరామిరెడ్డి గారు కానీ బయటకు వస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అటువంటి దోపిడీ ఈ ప్రభుత్వంలో జరగడానికి వీలు. ఎవరు కూడా ఎవరి ఆస్తి జోలికి పోయినా ఉపేక్షించేది లేదు. ఈ ప్రభుత్వంలో ఎవరికి వారు సురక్షితంగా ఉండాలి, ఎవరికి వారు రక్షణ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఇవ్వబడుతుంది.
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ అదే. ఎవరి జోలికి అన్యాకృతంగా ఎవరు వెళ్ళినా వారికి రక్షణ కల్పించబడుతుంది. ఎవరు వెళ్ళటానికి వీలు. చిలకలూరిపేట పట్టణంలోని మంచినీటి చెరువులకు సాగర్ కుడి కాలువ నుండి రేపు నీటిని విడుదల చేస్తారని ప్రతిపాటి తెలిపారు. చిలకలూరిపేట మండలం పోదవరం గ్రామంలో ఆటోనగర్ను స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలోని ఆటోనగర్ కు శంకుస్థాపన చేసి లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 474 లక్షల రూపాయలతో ఆటోనగర్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 42 ఎకరాలలో ఆటోనగర్ నిర్మాణం చేపట్టామని 613 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయవచ్చని తెలిపారు. ఎవరైనా స్వచ్ఛందంగా పొలాలు ఇస్తే 1 నెల రోజులలో ఆటోనగర్ పై కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫేజ్ 1 ఫేజ్ 2 కింద డెవలప్ చేద్దామని స్టార్ట్ చేశాం సార్. ఆల్మోస్ట్ ఫేజ్ 1 ఎక్వైర్ ఆ రోజు చేసింది టోటల్ 42. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వారి ఆలోచనలకు తగినటువంటి విధంగా రాయితీలు వచ్చేటువంటి దానికి ప్రయత్నం చేసి చిలకలూరిపేట ఆటోనగర్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆటోనగర్గా తీర్చిదిద్దేటువంటి దానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే కాకుండా బుధవారం మంచినీళ్ళు వదులుతున్నారు. చిలకలూరిపేటకు మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతా ఉంది. రాత్రి నిన్న మినిస్టర్ రామానాయుడు గారితో మన సాయి ప్రసాద్ గారు సెక్రటరీ గారితో మాట్లాడాము. బుధవారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ 5 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. నిన్న మనం ఆ చెరువు దగ్గర పోయిన తర్వాత మీటింగ్ జరగడం అయింది. బుధవారం నీరు విడుదల చేస్తున్నారు. మనకి సోమవారం మంగళవారం లోపల మన చెరువు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కమిషనర్ కూడా అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పాం. రాత్రి నుంచే డిశ్చార్జ్ కూడా పెంచమని చెప్పాం. టౌన్లో ఎక్కడైతే నీరు 23 రోజులు రావాలని ఏదైతే డిశ్చార్జెస్ తగ్గించారో, నీటి విడుదల పరిమాణాన్ని తగ్గించారో, నీటి విడుదల పరిమాణాన్ని పెంచమని కూడా చెప్పాం. సఫిషియెంట్గా టైలాండ్స్ కూడా చివరగా ఉన్నటువంటి ఇండ్ల వారికి కూడా నీరు చేరేటువంటి విధంగా పెంచి ఇవ్వమని కూడా చెప్పాం. కాబట్టి రేపు సోమ మంగళవారాల్లో మన చెరువు దాకా కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిలకలూరుపేటకి గత పాలకులు తప్పిదాల వలన ఈ గత నెల రోజులు ఏదైతే ఇబ్బంది పడ్డారో, రాబోయే 15 రోజుల తర్వాత చిలకలూరుపేట మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతా ఉందని కూడా చిలకలూరుపేట పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఓకేనా? 5 ఏళ్ళు ఫ్రీ, ఎందుకంటే 5 ఏళ్ళు రాయితీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీ, డెవలప్మెంట్ కూడా చేయాలి. అదేవిధంగా ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీలకు అయితే 50% వరకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సబ్సిడీ 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద కానీ ఏపీఐసి స్టేట్ గవర్నమెంట్ అయితే 25 పైసాకి లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఉందని దేవన్ గారు చెప్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట యూనిక్ ఫ్రెండ్ చికెన్ సెంటర్ జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ పార్టీ నాయకులు కలిసి ప్రారంభించారు. తోట రాజా రమేష్ మండల్ నేని చరణ్ తేజ చిలకలూరుపేట కేంద్రంలో పాత పశువుల సంత వద్ద యూనిక్ ఫ్రెండ్స్ చికెన్ సెంటర్ ను ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు బెంబరెత్తిపోతున్నారు. పట్టణంలోని పద్మావతి కాలనీలో వెంకటేశ్వర ఆలయ హుండీ చోరీ జరిగిన సంఘటన మరవక ముందే అదే కాలనీలో గోల్డ్ మార్కెట్ షాపులలో గత రాత్రి 2 దుకాణాలు దొంగలు చోరబడి సుమారు 15 తులాల బంగారం 10 కిలోల వెండి వస్తువులను దొంగలించినట్టు బాధితులు తెలిపారు. చోరీ జరిగిన సంఘటన స్థలాన్ని బైన్స ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సిఐ రాజారెడ్డి పరిశీలించి క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. పట్టణంలోని పలు సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సిఐ రాజారెడ్డి తెలిపారు. టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాం. నిన్న రాత్రి 2 బంగారు దుకాణాలలో షట్టర్ లిఫ్టింగ్ చేసి వాళ్ళ ఆర్నమెంట్స్ దొంగతనం చేసిరని సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోజ్వర్ రాజు మరియు సంతోష్, కడర్ల సంతోష్ 2 దుకాణాల యొక్క షట్టర్లు లిఫ్ట్ చేసి అందులో ఉన్నటువంటి సామాన్ తీసుకుపోవడం జరిగింది. ఎంత పోయింది అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్తోనే ఆధారాలు సేకరిస్తున్నాం. ఈ 2 కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం. ఈ ఫింగర్ ప్రింట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఎంత ఆర్నమెంట్ ఉండే ఎంత పోయింది అనేది. దాని మీదకి వెళ్ళి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ. గోల్డ్ జ్యువెలరీ షాప్ వర్క్ అయితే నా పేరేమో ఆగోజ్వర్ రాజు అండి. గోల్డ్ షాప్ నుండి రాత్రి దొంగతనం జరిగింది. గోల్డ్ ఐటమ్స్ పోయినాయి అనుకున్నాను. గోల్డ్ ఐటమ్స్ ఒక ప్రాణ ఇట్లా లేదు, అది ఉన్నాయి. సిల్వర్ ఐటమ్స్, పడ్డ గొలుసులు, భీమాడాలు ఇట్లాంటివి ఒక 9-10 కిలో ప్లేస్ పోయినాయి సార్. మళ్ళీ కొన్ని గుండ్లు ఇట్లా వేరే కాణాలలో చిల్లర ఐటమ్స్ బాగా పోయినాయి. వాల్యూ ఎంత ఉంటుంది? వాల్యూ అంటే ఇప్పుడు సార్ కిలోకి 90,000 ఉన్నాయి సార్. 10 కిలోలు అంటే 9 లక్షల. 9 లక్షల వెండి పోయింది. సిల్వర్, అదే వెండి అంటే సిల్వర్. బంగారం ఉన్నది కొంచెం, బంగారం ఒక 4-5 గ్రాములు కావచ్చు. గుండ్లు చిన్న మధ్యలో కాన వెళ్ళలేనట్టున్నది. అది ఒకటి షాప్ ఉంది. నైట్ నా షాప్లో దొంగతనం అయింది. రాత్రి 10 గంటలకు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిన. మార్నింగ్ 10 గంటలకు వచ్చేసరికి షాప్ తీసి ఉన్నది. దాంట్లో ఉన్న బంగారం అందరూ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎంత ఉండే బంగారం? మినిమం ఒక 120-150 అనుకుంటుంది. 150 గ్రామ్స్ అనుకుంటుంది. వెండి బుల్టెన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు కార్మికులను క్రమబద్ధీకరించాలి. విద్యుత్ శాఖ ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి.
10వ మొహరమైన నేడు బీబీ కాలంను ఏనుగుపై ఊరేగింపు బీబీకా అలవాకు దట్టిలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నవతరం పార్టీ ప్రజావారధిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజావారధి ద్వారా వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తా ఎమ్మెల్యే ప్రతిపాటి. బైన్సా పట్టణంలో వరుస చోరీలతో బెంబరెత్తిపోతున్న ప్రజలు. చోరీ జరిగిన స్థలాన్ని బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తున్నానండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.